ఏడ్చి ఏడ్చి ఈ కన్నీళ్లు చాలా వేస్ట్ చేసేసి ఉంటావు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర, మోసం చేసే వాళ్ళ దగ్గర, వెన్నుపోటు పొడిచే వాళ్ళ దగ్గర, అసలు నీ కన్నీటిని అర్థం చేసుకోలేని వాళ్ళ దగ్గర, నీ కన్నీటిని కూడా ఎగతాళిగా మాట్లాడే వాళ్ళ దగ్గర, అక్కడ ఎక్కడ ఏడ్చేసి ఈ కన్నీటిని ఎంత వేస్ట్ చేసుకున్నావో కదా. ఎన్ని కన్నీటి చుక్కలు నీ కళ్ళలో నుంచి వచ్చి వేస్ట్ అయిపోయాయో కదా. నేను ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఈ కన్నీళ్లు ఎక్కడ కార్చాలో, ఎక్కడ ఏడవాలో అక్కడ గనక నువ్వు ఏడిస్తే, అక్కడ గనక నువ్వు కన్నీరు కారిస్తే నీకు ప్రతిఫలం ఉంటుంది. ఎక్కడ ఏడవాలో చెప్పమంటావా? ఈ నమ్మక ద్రోహం చేసే మనుషుల దగ్గర కాదు, నీ కన్నీటిని కూడా ఎగతాళిగా మాట్లాడే మనుషుల దగ్గర కాదు, నీ కన్నీటికి విలువ లేని మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర, దేవుని సన్నిధిలో నువ్వు ఏడ్చి గనక ప్రార్థన చేస్తే, నువ్వు ఆయన సన్నిధిలో కన్నీరు కారిస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ కన్నీటినంట, ప్రతి చుక్కను కూడానంట ఒక బుడ్డిలో దాచుకుంటాడంట ఆయన. ఏంటి, నా కన్నీటికి అంత విలువ ఉందా? బుడ్డిలో దాచుకునే అంత విలువ నా కన్నీటికుందా? అవును. మరి దేవుడు నీ కన్నీటికి అంత విలువిస్తున్నాడు నాన్న. ఆయన ఒక బుడ్డిలో నీ కన్నీటిని దాచుకుంటాడంట. దాచుకుని ఏం చేస్తాడండి అని అనుకుంటున్నావా? దాచుకుని ఏం చేస్తాడంటే, ఆ రోజు నా బిడ్డ దేనికోసం ఏడ్చిందో అని ఆ కన్నీరు చూసినప్పుడు దేవుడు, ఈ కారణం చేత నా బిడ్డ ఏడ్చిందా అని చెప్పి ఆ కన్నీటికి కారణమైన సమస్యను నా దేవుడు పరిష్కరిస్తాడు. ఆ కన్నీటికి కారణమైన మనుష్యులను దేవుడు మారుస్తాడు. ఆ కన్నీటికి కారణమైన ఇబ్బందిని దేవుడు సరిచేస్తాడు. అందుకే ఆయన ప్రతి చుక్క కూడా ఆ బుడ్డిలో దాచుకుంటున్నాడంట. ఊరికే దాచుకోవట్లేదు. ఆ కన్నీటి చుక్కను ప్రతిరోజు, ప్రతిసారి నువ్వు ఏడ్చిన ఆ కన్నీటి చుక్కలను చూసుకున్నప్పుడు, ఏ కారణం చేత నా బిడ్డ ఏడ్చింది, ఈ కారణం చేత కదా ఆ రోజు నా కుమార్తె, నా కుమారుడు ఏడ్చాడు, తప్పకుండా నా బిడ్డకి నేను పరిష్కారం చూపించాలి. నీ కన్నీటికి జవాబునిస్తాడు, నీ కన్నీటిని తుడుస్తాడు. అందుకే ఎక్కడ ఏడవాలో నీకు తెలియక ఇంతకాలం వేస్ట్ చేసావేమో గాని, ఇప్పుడు చెప్తున్నాను, నీ కన్నీటిని విలువైన దానిగా భద్రముగా ఒక బుడ్డిలో దాచుకుని దాన్ని చూసుకుంటున్న దేవుని దగ్గర నువ్వు ఏడిస్తే నీ కన్నీటికి యూజ్ ఉంటుంది. నువ్వు కార్చిన కన్నీటికి ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి దేవుని దగ్గర ఏడు, మనుషుల దగ్గర ఏడడం మానేసేయి. ఆమేన్.